కేరళ స్టైల్లో మంచి అదిరిపోయే రొయ్యలు వేపుడు ఎలా చేయాలో చూపిస్తా. ముందుకైతే స్టవ్ ఆన్ చేసుకోండి, ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కాక నూనె కూడా పోసుకోండి. కడిగి రెడీగా పెట్టుకున్న రొయ్యల్ని అలా కొంచెం కొంచెంగా వేసుకొని దోరగా అయితే వేయించుకుంటూ ఉండండి. సో ఇలా వేగుతుండగా మధ్యలోనే కొంచెం రుచికి తగ్గ ఉప్పు, చిటికెడంతా పసుపు కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా దోరగా వేగుతూ ఉండగా తర్వాత కొన్ని ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోండి. దాని తర్వాత కొంచెం చిటికెడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని రెడీగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకొని దీనికి అప్లై చేసి మంచిగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని వేయించుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ కనపడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పౌడర్లా చేసుకోవాలన్నమాట. గరం మసాలా లాగా చేసుకొని దీని మీదకి అప్లై చేసేసుకొని దాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో దగ్గరగా అయ్యేంత వరకు బాగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. దాని తర్వాత 2 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసి దించేస్తే అదిరిపోయే రొయ్యల వేపుడు రెడీ అయిపోద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.